సూర్యకాంతం అండి. మేము కుక్కలతో చాలా ప్రాబ్లం పడుతున్నాం. మాకు చాలా ప్రాబ్లంగా ఉంది. మాది 15వ వార్డ్ అండి. అసలు నేను చాలాసార్లు గ్రూప్లో కూడా పెట్టాను. మరి కమిషనర్ గారు అసలు పట్టించుకోవట్లేదు. అమ్మా మీరు రాజకీయాల్లో ప్రతి చోట మీరు ఉంటున్నారు, చూస్తున్నాను నేను గ్రూపుల్లోని. కానీ మీకు రాజకీయాలతో కన్నా మీరు ఇది ప్రజల ఆరోగ్యం చూడండి. పిల్లలు నేను మొన్న అలాగా ఇటు వీరభద్ర థియేటర్ కాడి నుంచి అటు ఇలాగ స్టేషన్ రోడ్ల నుంచి అలా 4 కుక్కలు పడ్డాయి నా మీదే పడ్డాయి. నేను పెద్దదాన్ని. ఒక మా ఢిల్లీలో ఎవరో వచ్చి గమ్మున ఆఫ్ చేశారు. అదే చిన్నపిల్లలు వెళ్తుంటే పిల్లలు పరిగెట్టలేరు. పిల్లల్ని అయితే ఖర్చేస్తాయి కదండి. ప్రాబ్లం జరిగాక మనం అయ్యో అమ్మో అని తర్వాత జాలిపడడం సోయాడడం కాదండి. ముందు ఈ కుక్కలను తీసుకెళ్ళి ప్రజలు మనుషులు లేని కాడ ఎక్కడైనా జనం లేని కాడ వదలండి. ఏం చేద్దాం, మేము కుక్కలను చంపమని అనట్లేదండి, ప్రాణిని చంపకూడదు. కాకపోతే వాటిని మీరు జాగ్రత్తగా మీరు కుక్క లేకుండా చేయండి. ముందు ఏం చేస్తారో దానికి మరి మీరు చూసి చేయాలి. మీరు కమిషనర్ గారు మీకు మళ్ళీ చెప్తున్నానండి, మీరు మీ బాధ్యత నిడుదలని చూడడం మీకు మీ బాధ్యత, మంచి చేయడం. ఇక్కడ చాలా చిరాగ్గా ఉందండి, కుక్కలతో చాలా బాధపడుతున్నాం మేము. నాకే భయం వేస్తుంది బయటకు వెళ్ళాలంటే. నేను వాకింగ్ వెళ్ళేదాన్ని మానేశానండి. పొద్దుట వెళ్తుంటే వెనకాల పడిపోతున్నాయి కుక్కలు. మీరు కొంచెం మా ఇందు దయ ఉంచి మీరు కుక్కలు కూడా చూడండి. మీరు మాది రాయపేట 15వ వార్డు అండి. నియర్ బై రామ పబ్లిక్ స్కూల్ అండి. సో ఈ ఏరియాలో ఏంటంటే నేను కుక్కల బెడద గత 2 నెలల నుంచి విపరీతంగా ఉందండి. చాలాసార్లు మున్సిపల్ వాళ్ళకి చర్యలు చెప్పినా కూడా ఎవరో చర్యలు తీసుకోలేదు. నిన్న కనీసం ఒక 15 నుంచి 20 కుక్కలు డైలీ ఇలా తిరుగుతూ ఉంటాయండి ఇక్కడ. అది మనుషులు జనసంచారం వెళ్ళేటప్పుడు వాళ్ళ మీద రివర్స్ అవ్వడం, వాళ్ళ మీద అరవడం కరవడం లాంటివి చేస్తున్నాయండి. నిత్యం ఇక్కడ స్కూల్ పిల్లలు 200 నుంచి 300 మంది పిల్లలు తిరుగుతూ ఉంటారండి. చిన్నపిల్లలు ఉన్న ఏరియాలో కూడా 15 నుంచి 20 కుక్కలు అలా సైడ్ విహారం చేస్తున్నాయి. ఆ పిల్లల పాపం భయభ్రాంతులు పారిపోతూ ఉంటున్నారు. ఆ పారిపోవడం చూసి కుక్కలు వాళ్ళ వెనకాల పడి విపరీతంగా పరిగెడుతూ ఉన్నాయి. ఎవరో ఒకరు చూసి వాటిని తగుడుతుంటే మళ్ళీ వస్తూనే ఉంటున్నాయి. సో వీటిపైన చర్య తీసుకోవాలని ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ కమిషనర్ గారికి తెలియపరిచాం, అలాగే కలెక్టర్ గారికి కూడా తెలియపరిచాం. కొంచెం తొందరగా చర్యలు తీసుకుని ప్రజలందరికీ కొంచెం సమస్యని నెరవేర్చాలని మళ్ళీ ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నానండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు భీమవరపు నాగేంద్ర. మాది 27వ వార్డు నిడదవోలు మున్సిపాలిటీ. ఈరోజు వీధుల్లో తిరగడానికి లేకుండా అయిపోయింది. నిడదవోలులో పరిస్థితి ఎలా ఉందంటే వీధి కుక్కల బెడద రోజు రోజుకి విపరీతం అయిపోతుంది. దీని మీద ఇప్పటి వరకు కూడా నిడదవోలులో ఉన్న న్యూస్ గ్రూపుల్లో కానీ తెలిసిన వారందరికీ కూడా మేము విన్నవించుకున్నా సరే దీని మీద తగిన చర్యలకు ఎవరి ద్వారా కూడా రాలేదు. మున్సిపాలిటీ వారు అయితే నిమ్మకి నీరెత్తినట్టే వ్యవహరిస్తున్నారు. ఎక్కడ కూడా దీని మీద ఒక చర్య కానీ కుక్కలను కట్టడి చేసే దాని మీద ఎక్కడ ఎటువంటి చర్యలు అనేవి మా కంటికి కనపట్టలేదు. వీధిలో దగ్గర ఇవ్వండి 30 నుండి 40 కుక్కలు స్వైర వ్యవహారం చేస్తున్నాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి లేదు, బడికి గుడికి ఎక్కడికి తిరగడానికి లేకుండా చేసేస్తున్నాయి ఈ కుక్కలు. ఒక కుక్కని కూడా పట్టుకుని దానికి చర్యలు ఎక్కడ కూడా మేము కుక్కలను చంపేయండి, వాటిని నిర్మూలించేయండి అని మా డిమాండ్లు ఎక్కడ చేయట్లేదండి. కేవలం వాటిని కంట్రోల్ చేయండి. మొన్న మేము మున్సిపాలిటీ ఒక వ్యాన్ వచ్చింది. ఒక వ్యాన్ బీహార్దో మహారాష్ట్రదో ఒక వ్యాన్ రావడం, ఆ వ్యాన్ వచ్చి వాళ్ళకి పట్టుకెళ్ళి మళ్ళీ వేరే వీధిలో వదిలేస్తాం. వాళ్ళు డబ్బులు చేసుకోవడానికి, బిల్లులు వేసుకోవడానికి కుక్కల మీద చర్యలు తప్ప నాకు తెలిసి మున్సిపాలిటీలో ఫండ్స్ లేనట్టు ఉన్నాయి. ఆ ఫండ్స్ మళ్ళీ ఎప్పుడైతే వస్తాయో మళ్ళీ ఆ కుక్కల మీద ఆ కుక్కల్ని ఈ వీధిలో పట్టి వేరే వీధిలో వదిలేస్తారనమాట. ఏదో సినిమాలో ఆల్టర్నేషన్ అడిగితే చెప్తారు, ఈ కుక్కలు ఎవరు వదిలేరంటే మేమే వదిలేము, మరి ఎవరు పట్టుకుంటారని మళ్ళీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మేమే పట్టుకుంటామండి అని అలా తయారైంది మున్సిపాలిటీ వారి ప్రవర్తన. ఈ కమిషనర్ గారు వెంటనే దీని మీద చర్యలు తీసుకుని, కమిషనర్ గారు ఇంకెవరైనా మున్సిపాలిటీ వారు ఎప్పుడు చర్యలు తీసుకుంటారంటే పిల్లలను కానీ పెద్దోళ్ళు కానీ ఎవరొకరు కలిసేంత వరకు చర్యలు తీసుకోరేమో. ఏదో ఒకటి ఈరోజు మీరు వెంటనే త్వరితగతిన దీని మీద చర్యలు తీసుకోకపోతే మట్టుకి మేము దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుని ముందుకెళ్లాల్సిందిగా మా వార్డు ప్రజల నుండి మేము చాలా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అండి మనుషులు కాళ్ళ మధ్యలో నుండి వెళ్ళిపోతున్నాయి, వాటిలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాయి. గుడి ఉండలేదు, బడి ఉండలేదు, అన్నింటిలోకి దూరిపోతున్నాయి. ఏం దగ్గర 40 కుక్కలు, ఒక కుక్క అంటే షూ అంటే పోతే 40 కుక్కలు ఏదన్నా అంటుంటే మీద కర్రట్టుకుండా ఉంటే మీదకి వచ్చేస్తున్నాయి. కాబట్టి కమిషనర్ గారు దీని మీద వెంటనే, చైర్మన్ గారు కానీ కమిషనర్ గారిని దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. అది నిడదవోలు. నా పేరు నాగమహాలక్ష్మి, 14వ వార్డు నుంచి మాట్లాడుతున్నానండి. మాకు వీధిలోని కుక్కల సమస్య చాలా ఎక్కువగా ఉందండి. చిన్నపిల్లల్ని బయటికి పంపించాలన్నా కానీ అవి మొత్తం గుమ్ముకూడి చాలా మట్టిగా వచ్చేసినాయండి. గతంలోని మేము చాలాసార్లు ఈ కుక్కల నిమిత్తం కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగిందండి. ఆ కుక్కలకు కూడాను అదొక రకమైన వైరస్ వచ్చి దానివల్ల కూడాను ఏమన్నా పిల్లలకి అటాక్ అవుతుందేమో అని చెప్పేసి మేము చాలా భయపడుతున్నామండి. బయట తిరగాలన్న పెద్దవాళ్ళని కూడా చాలామంది వీధంటే వెళ్తుంటే వాళ్ళని 2 ముగ్గురిని కరిచిందండి.
అప్పుడు కూడా మేము వెళ్ళి కంప్లైంట్ చేస్తుంటే ఎటువంటి స్పందన లేదండి. మాకు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి కూడా ఈ వార్డులో వదిలేస్తున్నారండి కుక్కల్ని. విపరీతంగా పెరిగిపోయినాయండి ఈ మధ్యకాలంలో అయితే. మరి చాలా వీటి వల్ల మాకు అయితే ఇబ్బందిగా ఉందండి. ఇది ఏదో రకంగా మీరు పరిష్కరించాలని చెప్పేసి గవర్నమెంట్ వారిని కోరుతున్నాం అండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.